నేనేం చేయటం లేదు, మీరే అందరూ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అన్నం వండడం, పెట్టడం, తినిపించడం, కావాల్సింది తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇదంతా నేను ఎలా చేస్తాను? నా వల్ల ఏమవుతుంది? నాకేం గుప్పుడని ఎవరో పెడితే తింటాను. నేను స్నానం చేయడానికి ముందు అక్కడ సోప్ తీసుకెళ్ళి అక్కడ ఎవరు పెట్టాలో టవల్ అక్కడ పెట్టాలి. ఇల్లు వాకిలి అర్ధి యాచకుడు, మరి గౌరవం వేద పండితుడు, ఎవరు ఏమి ఆశిస్తారో, ఎవరికి ఏది కావాలో, అన్నమే కావాలో, షెల్టరే కావాలో, ధనమే కావాలో, సహాయమే కావాలో, అది నేను ఊరిగా గుళ్ళో లింగంలాగా కూర్చునుంటే ఇల్లు ఆ గుడి కట్టినవాడు ఒక భక్తుడు, అర్చన చేసేవాడు ఒకడు, అర్చన చేయించుకునే భక్తుడు ఒకడు, వీటన్నిటి ధనం హుండీలో వేసేవాడు ఒకడు, అది సద్వినియోగం చేసే ట్రస్ట్ అందరికి భోజనం పెట్టేవాడు ఇంకొకడు. వీళ్ళే చేసుకుంటున్నారు. ఆ లోపల ఏమి నిష్క్రియుడుగా ఒక్కడే ఉంటాడు పరమశివుడు. ఇదేనండి, ఎదురుగా మాట్లాడుతూ ఉంటాను, నవ్వుతాను, కానీ నిష్క్రియత్వం లోపల స్తంభం, అది జ్యోతిష్క వెలుగు. మాట్లాడుతూ కథలకు ఏమి చేయలేదు, ఇదే చేస్తున్నారు. ఆ రోజున వచ్చిన మీరు మేబీ 5 ఏళ్ల క్రితం వచ్చారు, నా చేత మాట్లాడించింది మీరు, అడిగింది మీరు, మీరు చెప్పించింది మీరు, విన్నది మీరు, అన్ని పనులు మీరు చేస్తున్నారు. చేస్తే ఇంక నా కర్తవ్యం నేనేమిటి? నిజంగా గట్టిగా ఆలోచించేది మీరు కూడా ఆలోచించండి. ఇంకో సైడ్ నుంచి ఎంటైర్ ఫినామినన్ ఈశ్వర సంకల్పం, అందులోనే నడుస్తుంది, ఇవన్నీ ఏం లేదు. నిష్క్రియత్వము, క్రియాశూన్యత్వము, నిష్కారణత్వము ఉన్నా క్రియకి కారణం, కారణానికి కారణం, ఫలితానికి ఏమో కారణం, తను దీనికి డైరెక్ట్గా కారణం, డైరెక్ట్ రీజన్ కాకపోతే, డైరెక్ట్ కాజ్ కాదు, కాజ్ ఆఫ్ కాజెస్, అలా ఉన్నాడు ఈశ్వరుడు. అండ్ ఇఫ్ ఈజ్ డైరెక్ట్లీ ఏ కాజ్ ఫర్ ఎనీథింగ్, అతడు క్రియాస్వరూపుడవుతాడు. దానికి కర్మ ఉంటుంది, కర్మకు ఒక ఫలం ఉంటుంది, ఫలానికి మళ్ళీ భోక్తృత్వం ఉంటుంది. జీవుడికి ఈశ్వరుడికి ఇంతే తేడా. నిష్క్రియత్వం ఈశ్వరుడు అని, నిష్క్రియత్వమే ఈశ్వరుడు. శుద్ధ జ్ఞాన స్వరూపంలో క్రియ ఉండదు, కర్మ ఉండదు, కర్మ ఫలం అసలే ఉండదు. అనుభవించే అహంకారం అక్కడ లేదు కాబట్టి. కర్మ అనుభవించడానికి అహంకారం ఉండాలి. నా రోజులు బాగుండలేదు, నా రోజులు బాగున్నాయి రెండు అనుకునేవాడే అనుభవిస్తాడు. అహమే శూన్యమైతే ఏమీ లేని చోట ఎవడు అనుభవిస్తాడు? కాబట్టి కర్మ చేయటం లేదు, కర్మ ఫలము లేదు, భోక్త లేడు, ఏమి లేదు. ఇదంతా విచిత్రం. మీకు మెటీరియల్గా చూస్తున్నాను నేను. ఇందాక నుంచి నేను చెప్పిన మాటల్లో ఈ సంసారం ఇల్లు ఎలా నడుస్తూ ఉండేది. ఒకప్పుడు 97లో నేను అన్నాను, నా ఫండ్స్ అన్నీ ఇంకొక ఏడాదిలో ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి, ఇంతవరకు నేను అది ఇది చేశాను, వాళ్ళకి ఇచ్చాను, సక్సెస్ చేశాను, నాకంతా ఎగ్జాస్ట్ అయిపోయింది 1 ఇయర్లో, నాకేమి ఇది నేను ఇలా అందరూ నాకేంటి భవిష్యత్తు నిర్దేశిస్తారా, మీకు 5 నిమిషాలు నీకు అలసిపోయి ఉన్నారు, మిమ్మల్ని మీ టైం తీసుకోకూడదు, తగ్గుంటారు, అతను వినిపించండి, మీరు పాట పాడతారు, భజన చేస్తారు, కవిత్వం వినిపిస్తారు, కష్టమే చెప్పుకుంటారు, ఎవరైనా ఎవరు, అన్నిటికీ శ్రోత ఒకడున్నాడు. ఆ శ్రోతకి ఏం చెప్తాడో, అతను ఏం మాట వింటాడో, ఏం చెప్తాడో. ఏంటంటే ఇన్నాళ్ళు ఎవడిచ్చాడో ఈ ధనం ఇచ్చాడు, జయప్రదంగా నడిపించాడు కథ, అతడిదే కథ, ఇది కూడా అతనిదే. ఈ విజన్సో ఈ నష్టం. ఒంట్లో ఓపిక బాగా ఉండగా బిజినెస్ మానేసిన వాళ్ళు ఉన్నారా? నిజంగానండి. తర్వాత ఒక విషయం చెప్తాను. భీమిలీలో కొంతమంది వచ్చారు, నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళేమో రాఘవేంద్రను, సత్యవతి, తర్వాత రాస పరిస్థితి వల్ల వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడాను ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చీప్ లివింగ్, సుఖంగా ఉంది, పెద్ద కాంపౌండ్, హాయిగా ఉండొచ్చు, సమాజంతో సంబంధం ఉంటుంది, మనకి చాలా ఎకనామికల్ లైఫ్. ఇలాంటి అభిప్రాయాలతో స్వార్థంతోనే వచ్చారు. కానీ అన్నీ వదులుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, ఎకనామికల్ లివింగ్ ఉంది, ఇక్కడ సుఖంగా ఉంది, ఖర్చు లేదు, సాంస్కృతిక కార్యక్రమాలు అవి అవుతూ ఉంటాం, మనకేం ఇబ్బంది లేదు. వచ్చిన వాడు అందరూ రామూర్తి అందరూ శ్రీనివాసం వాళ్ళు, ప్రాత, అవన్నీ అనుకున్నాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సుఖం, మంచి రిటైర్మెంట్, సుఖం కోసం వచ్చి ఉన్నారు. మెటీరియల్ అడ్వాంటేజెస్. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సాంబమూర్తి వచ్చాడు, అతను బియ్యం వ్యాపారం చేసేవాడు, కష్టం సుఖం అన్నీ అనిపించాడు.
అయితే అతని తండ్రి 80 ఏళ్ళు ఉన్నాయి. పొద్దున్న 4 గంటలకి అక్కడికి గంచికి వెళ్ళి సరుకు ఖరీదు చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. అతనికి నెలకి 1,00,000 2,00,000 సంపాదించకపోతే నిద్రపోదు. అతని తండ్రి, తల్లి ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ తీసుకుంటున్నారు కావాల్సింది. తండ్రిని అడిగించుంటారు, వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇతనికి కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు. బద్ద ఇల్లేవో కట్టించాడు, 2 రోజులు వాళ్ళకి ఇచ్చేశాడు. ఏమీ లేకుండా చిన్న వయసులో, మామూలు 60 కూడా లేదు కదా, అతను భార్య సంపాదన మానేసి దుకాణం క్లోజ్ చేసి మీరు తీసుకోండి, కొడుకులందరూ నాదని అందరికీ ఇచ్చేస్తారు, ఏం అక్కర్లేదు. ఈ వయసులో తండ్రి సంపాదిస్తుండగా, తల్లి తండ్రి వాడు బాగుండి కొడుకులు సంపాదిస్తుండగా తను సంపాదిస్తున్నది మానేసి, అయితే ప్రపంచంలో ఏమీ లేదు, గురుగారు ఉన్నాడు, అతడు శివుడు, అతడు అమ్మ, అతడు లక్ష్మి, అతడు అన్నం, అతడు తిండి, ఆ గాలి పీల్చుకుంటూ అక్కడ ఉంటాను, నాకేం శాస్త్రాలు రావు, ధ్యానం రాదు, కాలు తీసుకుంటారు రోజు కాస్త ఇచ్చాడంటే అతనికి ఈ చదువుకున్న వీళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ పోలించాడు. రేపు పొద్దున కైలాసం తలుపులు తెరిస్తే మొట్టమొదట ఆ సమాజంలో అతడికి తెలుస్తాయి తెలుపు. చదువా దీనికి? ఏమిటి ఆ స్థితి, ఎలా వచ్చాడు? అందరూ ముందర విమర్శించారు, ఏమిటి ఇంకా సంపాదన మానేసి పిచ్చాయంటే నీకు, నాకు పిచ్చి అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరి అభిప్రాయం నాకు అక్కర్లేదు, నా అంతఃకరణ ఏది చెప్పిందో అలా చేస్తాను. ఆ భార్య మంచిది, నిజంగా అమాయకురాలే, వెనకాల వచ్చేసినంత ఏం మాట్లాడు. మీ స్ఫూర్తేనండి ఆ రావటం అనేది, మీ స్ఫూర్తే తప్ప మేము మటుకు ఆ బిల్డింగ్లోంచి ఈ కాటేజ్లోకి వస్తాం ఒకే మాట మంచిగా వచ్చాను. అలా భగవంతుడు అటువంటి ధైర్యాన్ని, నిర్లిప్తతని ఇస్తాడు. అతడు ధన్యుడు. ఎవరికి అటువంటి నిర్లిప్తత వచ్చిందో వాడు ధన్యుడు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని అందరికీ తెలుసు కూడా, తెలిసిన మాటని జ్ఞాపకమే చేసుకోరు, మరి దానికి పెద్ద నమ్మకం ఉండదు. ఆ మాట మీద వాళ్ళ మధ్య వాళ్ళకే అంతా అశాశ్వతం, అంతనే దేన్ని వదిలిపెట్టలేకపోవడం ఇలా జరుగుతుంది. మన తోటలోనే ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. పరమశివుడు దయ, పునర్జన్మ లేదు, నమస్వాయ మంత్రం కూడా సరిగా రాదు, జన్మరాహిత్యం. అతను చూసి ఎలా ఉంటాడు, అతనికే తెలియదు, అంత ఆర్డినరీగా ఉన్నాడు కాబట్టి నువ్వు నాకేం తెలుసు, నాకేం తెలియదు, నా గురుగారు బాధపడతారు కదా. మీరు అన్నారు కదండి, అన్పడ్ బహుత్ భాగ్యవాన్ హై అని మన ఇంటర్ వాళ్ళతో పడిపోయారు గురుగారు వాళ్ళు. నిజమే కదా. ఏం చదువుకున్నారు, పుస్తకాలు ఆకార గ్రంథాలు చదువుతున్నారు వీళ్ళందరూ. ఆ తోటలో స్వార్థంగా మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ సఫిషియన్సీ అడ్వాంటేజెస్ కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ. సేవ కోసం నడుము వచ్చి చేస్తే ఎవరి దగ్గర థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిన వాళ్ళు లేదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని ఫోర్సులు కూడా పంపించాయి. ఇద్దరు రోగగ్రస్తులైపోయారు. అతనికి క్యాన్సర్ అన్నారు, ఆవిడకేమో అల్సర్ అన్నారు, తగ్గదన్నారు. నడిస్తే జ్వరం వచ్చేది, కుప్పగా కూలిపోయి ఉంటుంది. ఇంకా 6 నెలల టైం అన్నారు వాళ్ళు. చివరి గడియలు మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, అడిపోదాం, బతుకుంటామో సేవ చేస్తాం, లేకపోతే అక్కడే పోతాం. ఆ దృష్టిలో వచ్చారు. కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అప్పటికి. వాళ్ళు ఇంత మహాయుద్ధం చేశారు, సత్రయాగం చేశారు, 15-14 జగత్తుతో వ్యాపించుంటాడు. జగత్తులో ద్రవ్యం అంటే మ్యాటర్ ఇన్ స్పేస్ ఎంత ఉంది తెలిసిన 0.001%. అంటే 10,000లో లేదా 1,000లో ఒకటి వేసుకుంటే ఎక్కువ, మొత్తం మ్యాటర్ అంతా కలిపితే అన్నదంతా అందులో ఈ పరమాణువులాగా ఉండే మ్యాటర్ ఏది, సూర్యుడు, భూమి, గ్రహములు, ఆ నక్షత్రాలు అన్నీ ముద్ద చేసి ఒక ముద్ద కట్టి మూట కట్టి చూస్తే ఈ గదిలో
అత్యం అంత ఉంటుంది మొత్తం స్పేస్. కాబట్టి ఆ జగత్తును చూడడమే శూన్యమైన జగత్తు, వస్తువు లేనటువంటి వస్తువతీతం, వస్తువుకి పుట్టుక, వస్తువుకి లయకారణమైనటువంటి రోజు ఆ జగత్ ఆ దర్శనం కావాలి మీకు. దాన్ని బయలు అంటారు యోగంలో, బయలు అంటారు తెలుగులో. అంటే వేమన కవి యోగి ఒక సాంప్రదాయంలో అతను కారకుడయ్యాడు. దాని శూన్యం దాహరాకాశం అని పేరుకు ఈ ఆకాశానికి బయలు అని పేరు పెట్టాడు. తెలుగు వాళ్ళ అచ్చ తెలుగు కారు, ఆ రాయలసీమ తెలుగులో లోపల ఉండే బయలును చూడురా, ఓపెన్ స్పేస్. బయలును చూరి బయటపడరా అని ముక్తి. అది ద్రవ్యం నశం రా, తత్వం నిత్యం రా, లోపల ఉండే బయలును చూడరా, దీని నుంచి బయటపడరా అని. అలా ఈ విషయాల విషయంలో జగత్ అంతా తేజస్తో నిండిపోయింది. మ్యాటర్ కొంచెమే, మనకి మ్యాటరే కనిపించడం, స్పేస్ కనబడుతుంది. ఈశ్వరుడే ఒకటే వస్తువు ఉంది, జగత్తూరిక కనపడేది మిథ్య, ఉన్నది ఈశ్వరుడు ఒకటి, శాశ్వతుడు. అందులో అంటాడు నాగృధ అని చెప్పి, అందులో నాదేని స్వీకరించకు, నాది కాదని వదిలిపెట్టి ఈశ్వరుడిదని వదిలిపెట్టు, నాకు దీని మీద అధికారం ఉంది, ఇది నాదే అని అనుకుంటే అది ఈశ్వరుడిది కానట్టు అవుతుంది, ఈశ్వరుడిదే అనుకునేటట్టయితే కావాల్సిన చిన్న మాటే కానీ అది లోపల తలుపులు తెరుచుకుంటుంది. ఇవే అనుభవాన్ని ఇచ్చే మాట. ఇది నాదని అనుకుంటే అంతా ఈశ్వరుడు అని చెప్పి ఇప్పుడే అన్నాను కదా, ఇది నాదని ఎలా అనుకుంటాను. కాబట్టి ఇది ఈశ్వరుడే, నేనే ఈశ్వరుడిని, నేనే ఈశ్వరుడితో ధనాన్ని, అతడి వస్తువుని నేను. ఈ విధమైన స్థితి వస్తుంది ఈశావాస్యంలో. మీలో వ్యక్తిత్వం అంతా నాతో నిండిపోవాలి, నేను తప్పేం ఉండకూడదు. అసలు ట్రాన్స్ఫర్మేషన్ అని అనకూడదేమో కానీ టోటల్గా మార్పు ఎంత వచ్చింది, మీకు ఎలా ఉంది మీ స్థితి పూర్వం, అప్పటికి అక్కడ సంసారం, ఆ ధనం, ఆ ఇబ్బందులు, ఒక విధమైన విరక్తి, అప్పుడు వైరాగ్యం వచ్చింది, తర్వాతనే నేను వచ్చాను. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా గబుక్కుని లోపల లాక్కుని నేను మింగే చేశాను ఈ సంసారాన్ని. ఇంకే ఉండకూడదు, ఏం మిగతలేదు. కాబట్టి సంహారకర్త కదా ఈశ్వరుడు, ఏం ఉంచడు, సృష్టినే ఉంచాడు. కాబట్టి ఇంకేయడమే పరిశుద్ధమైన బ్రహ్మవస్తువు లోపల ఉంటుంది, అది ఆనందంగా ఉంటుంది. అది అలవాటైంది కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు పరిచయం అయింది ప్రపంచం. ఆ పరిచయం అలవాట్లే ఇప్పుడు మిగిలి ఉన్నాయి, అందుకని ఇవి మాట్లాడుతున్నారు. కానీ ఇవి నిజం కాదు, ఇవి అర్థమైంది కదా, ఇది కూడా అర్థమైంది. పరిచయం అలవాటు, అడగటం, కాయటం మీద రాయటం, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటారు. లోపలేం లేదు, అదొకటి. ఇంకా ఆ బిడ్డలు, ఈ చిరంజీవులు ఇంట్లో ఆ ధనం, సమృద్ధి, సుఖం, శాంతి అంతా కూడా నాదే. వాళ్ళలో ఏమన్నా అజ్ఞానం ఉంటే ఆ సంస్కారాలు ఖర్చు అయ్యేదాకా, అజ్ఞానం పూర్తి అయ్యేదాకా సంస్కారాలు అలా బయటికి కనపడతాయి, బాగానే ఉంటారు. ఏమిటంటే నాకు అన్నీ బాగుండాలి, నాకు ఆ ఏసీ కూడా సరిగా పనిచేయాలి అక్కడ, నాకు ఒకటి కూడా నా గొడవ మీకు అర్థం కాదు. ఇదేమిటి ఇందాకని చెప్పిన దానికి ఇలా అంటాడు. నాకు ఏసీ పని చేయకపోతే వెళ్ళి దాన్ని రిపేర్ చేయించి బాగు చేయించి బాగా సుఖంగా ఉండేదానికి తోతడు. చూశారు, ఇదేంటంటే నా స్వభావం నా అంత మెటీరియలిస్ట్ లేడు. లేకపోతే ఇప్పుడు దయ, అనుగ్రహం, ఇంకొకరిని సహాయం చేయడం, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడం, నేనంతా ప్రపంచం మెటీరియల్ కాదు. నేను మెటీరియలిస్ట్ కాకపోతే ఇవన్నీ ఎలా ఎరైజ్ అవుతాయి? దయ ఏమిటి మెటీరియలిస్ట్ కాకపోతే? నేను మెటీరియలిస్ట్ అయినట్లనే మీ ఆకలి నేను గుర్తిస్తాను. ఐ మస్ట్ బి మెటీరియలిస్ట్. మీకు చలిస్తుందంటే నేను మెటీరియలిస్ట్ అయితే గుర్తిస్తాను. ఐఎమ్ నాట్ ఏ మెటీరియలిస్ట్ అంటే మీ చలి కూడా నేను దుప్పటి కప్పుకుని పడుకోమని చెప్పి అనను. కాబట్టి అన్నీ కావాలి, నాకు అక్కర్లేనిది ఏమీ లేదు. అందుకని నా విష్ణు పృథ్వీపతి ఐశ్వర్యం అనుభవించాలి, లోపల ఈశ్వరుడు ఉండాలి, నిర్గుణంగా ఒక వెలుగు ఉండాలి. అదే ముఖ్యం. నా కోరిక, అది నా ఉద్దేశం. అది నేను చేసే పని. అది నీకు తల్లికి బిడ్డ రుణపడి ఉన్నాడంటే ఆ మాటకి ఏం తెచ్చుకుంటాడు తండ్రి పిల్లవాడు? ఏం లేదు, అది నా స్వభావం చేత నేను మిమ్మల్ని నాలోకి తీసుకుంటాను, నా స్వభావం. అయినా సరే మీరే ఈ భావంతో నేను ఏదో బాకీ పడ్డానేమో అనుకుని
మీకు ఉన్నటువంటిది కష్టార్జితమైన ధనాన్ని నిర్లిప్తతో అలా దాన ధర్మాలు చేస్తున్నారు. అందరికీ వెడుతోంది అది ఆ ప్రవాహం. కాబట్టి మీరు చాలా చేశారు. నేను దానికి ఈ ఒక నయా పైస వీళ్ళు నాకు రుణపడి ఉన్నారని నేను నా మనసులో కళలో కూడా రాదు. ఎవరెవరికి రుణం లేదు, ఒకే వస్తుంది ఇదంతా కూడా. అది కూడా గుర్తుపెట్టుకుంటాను. అహమేవాద్వితీయం అహమేవాద్వితీయం అహమేవాద్వితీయం. నేను ఒక్కడిని, రెండోది లేదు. నేను ఒక్కడిని, రెండోది, నేను ఒక్కటే రెండు. అహమేవా అద్వితీయం. రెండు పదములు అంత కనపడటానికి రెండేనే సెన్స్ పోతుంది. ఆ రెండింటిని ఆశ్రయిస్తుంది. ఆశ్రయించేది రెండే, కానీ సెన్స్ ఆఫ్ టూ డ్యువాలిటీ. నన్ను నేను మీకు ఎందుకు ఇచ్చుకోవాలంటే మీరు చేసే కర్మకి ఏ ఫలం ఉండకూడదు. పుణ్యపాపాలు దోషాలు ఏం ఉండకూడదు. కాబట్టి ఐ మస్ట్ బికమ్ యూ రాదర్ దెన్ యూ బికమింగ్ మీ. That is very, very nice. So this is because this is a permanent truth. That's a relative truth. For a while you are there, for a while. Instead of you becoming me or you becoming myself, I am becoming you. I will be your substance. That you in you has vanished. That is the only thing. That is the highest. మిగలకూడదు కదా. It is grace. It is grace filling up. పెద్ద వర్షం ఎంతో నీళ్లు మోసుకొచ్చి గ్లాసు నీళ్లు తాగుతాం. ఇదంతా ఇంత శ్రమ ఉండదు వర్షం వస్తే. అంతటా తడిసిపోతుంది. ప్రభాతలక్ష్మి అంటే మోక్షలక్ష్మి అని, ప్రభాతం అంటే ఇప్పుడు ఉదయించిందని. మోక్షలక్ష్మి యొక్క ఉదయం, అది ఉదయించిందంటే ఈ చీకటి ఉండదు, అయిపోయింది. అది అస్తమించే వస్తువు కాదు. మోక్షలక్ష్మి ఇంకేదైనా అస్తమిస్తుంది, మనిషి శరీరం ఉదయిస్తుంది, అస్తమిస్తుంది. ఇది ప్రభాతం, మోక్షలక్ష్మి స్వరూపమైన ప్రభాతోదయం. అది నెవర్ దట్ కెన్ సెట్, ఇట్ విల్ నాట్ సెట్ ఫర్ ఎవర్. జీవుడిది ఒక మాటే, అట్టి స్థితినే నేను నాలో భాగంగా నేను మీతో నిండి నేనే మీరైతే ఆ ఫలం, నేనే మీరైతే ఏం అనుభవిస్తుందో అప్పుడు అది కావాలి. అసలు అయింది ఇది. దేవతలు కూడా భూలోకంలో కొంతకాలం ఏదో కారణం వల్ల వాళ్ళు అవతరిస్తారు, లేకపోతే శాపగ్రస్తులు అవుతారు. దేవతలు ఏం చేస్తారంటే మళ్ళీ స్వర్గానికో వాళ్ళ లోకానికో వాళ్ళు వెళ్ళిన తర్వాత భూలోక వాసులు మిగిలి ఉంటాయంటారు. దేవతలు, గంధర్వులు ఏ కారణం చేతనే మనుషులే పుడతారు. పుట్టినప్పుడు సంస్కారాల వారితో పుడతారు, వాళ్ళ కోరికలతో పుడతారు, ఇంకోళ్ళు ప్రార్థిస్తే పుడతారు, శాపగ్రస్తులే పుడతారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ లోకంలో ఈ భూమి యొక్క వాసనలు వీళ్ళల్లో ఇంకా మిగిలి ఉంటాయి. దాన్ని హ్యాబిట్ అంటారు. అది కాస్త తెలియపోవడానికి టైం పడుతుంది. భీష్ముడు భూలోకంలో వసువుల్లో ఒకడు కదా, పుట్టాడు కదా. ఈ భూలోకం అక్కడికి వెళ్ళిన తర్వాత భూలోకం జ్ఞాపకం రాకుండా ఉండడానికి కోసమని 49 అహోరాత్రాలు ఉన్నాడు. అక్కడికి వెళితే అది కారణం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భూలోక వాసనలు జ్ఞాపకాలు ఉంటాయేమో. నిశ్చేతనే తనంతా చూసింది దుఃఖమే ఇక్కడ, అంతే కదా. తన తండ్రి సత్యవతిని ప్రేమించడం, తను త్యాగం చేయడం, అయ్యో నువ్వు త్యాగం చేశావని మళ్ళీ కొడుకుని పట్టుకుని ఏడవడం. తనకు కావాలి, కానీ తనకి భోగం మీద, తనకు సుఖం మీద లాలస ఉన్నది, కానీ కొడుకు త్యాగం చేయడం ఇష్టం ఉండదు. అదే ఆ ప్రేమ ఉంది. స్వచ్ఛంద మరణం ఇస్తున్నానని వరం ఇచ్చాడు, తన తపస్సు ఇచ్చాడు. అంత మహాత్ముడి తండ్రి అతడు పోయినాడు. కానీ ఆ సత్యవతి పుత్రులు వాళ్ళు బాగున్నారా? వాళ్ళని బాగలేరు. వాళ్ళ పుత్రులు వాళ్ళు బాగాలేరు. పరస్పరం కలహించిన తన ముందరే పోయినారు. ఈ దుఃఖాన్ని చూడడానికి వచ్చాడు, శాపగ్రస్తుడు కాబట్టి. శాపగ్రస్తుడు సుఖపడడానికి రాడు. ఇదంతా ఈ వాసనలు ఎక్కడైనా లోపల ఉంటాయేమో. అందుకని 49 అహోరాత్రాలు అలాగే ధ్యానం చేస్తుంటే దీని గుర్తు కూడా నాకు రాకూడదు అని ఆలోకాన్నే చింతిస్తూ కృష్ణ పరమాత్మని ఎదురుని కన్ను తెరిస్తే కృష్ణ పరమాత్మ నువ్వు నాకు ఎప్పుడు కనపడుతూ ఉండాలని చెప్పి అడిగి రోజు ఉదయం నాకు దర్శనం ఇవ్వాల్సిందే. ఆయన చూడడం కళ్ళు మూసుకోవడం, ధర్మాన్ని గురించి వివరిస్తూ కళ్ళు మూసుకుని వివరించి చెప్తూ ఉండేవాడు. ధర్మరాజు అడిగిన సమాధానం ప్రశ్న అంటే వాసనలు ఉంటాయి. అలాగే తన లోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాసనలు ఇంకా ఉన్నాయి. భూమిలో లేడు కదా. కానీ ముక్త జీవుడు కూడా జీవన్ముక్తుడని పేరు. అతడు జీవించుండగానే ముక్తి పొందినవాడు కూడా
యలోక వాసనలు హ్యాబిట్స్, కోర్స్ ఆఫ్ హ్యాబిట్స్, మెమరీస్ ఆఫ్ రిలేషన్షిప్స్. యువర్ మనీ ఈజ్ యువర్ రిలేషన్షిప్, యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ చైల్డ్ ఈజ్ యువర్ రిలేషన్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేషన్షిప్. ధనం ఉంది, ఇల్లు ఉంది, ఇది రిలేషన్షిప్పే కదా. హౌ కెన్ ది మెమరీస్ ఆఫ్ రిలేషన్షిప్ బి రేస్డ్? కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ దర్ ఇస్ ఎ హ్యూమన్ బాడీ, యాజ్ లాంగ్ యాజ్ దర్ ఇస్ ఎ మైండ్, మెమరీస్ go on lingering. Lingering memories cannot be destroyed unless the mind itself be destroyed. But mind is very often taking a rest. రోజు నిద్రపోతుంది. కొన్ని కాన్స్టెంట్గా ఉన్నాయా? కాన్స్టెంట్గా వస్తున్నాయి, పోతున్నాయి. కాన్స్టెంట్ కంటిన్యూటీ లేకుండా కాన్స్టెంట్గా వస్తూ పోతున్నాయి మెమరీస్. ఇదంతా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఇక్కడ మిథ్యా నాటకమే క్రియ, ఇదంతా కల్పన. ఈ నాటకం అంతే నడుస్తుంది. కానీ లోపల వస్తూ పరమేశ్వరుడు ఎప్పుడో తాను స్వీకరించాడు. శాపగ్రస్తుడైన చంద్రుడిని తీసుకెళ్ళి నెత్తినెట్టుకున్నాడు కాళ్ళ మీద పడితే, అది అలంకారంగా ఉంటారు ఇక్కడ. కాబట్టి ఆయనకి స్వీకరించడమే స్వభావం, తనలోకి తీసుకోవడమే అతడి స్వభావం పరమేశ్వరుడు. ఆ తర్వాత ఇక్కడ మన మనుగడ పుట్టి మెమరీస్. కొత్త బొమ్మలాగా మింగేశారన్నారు కదా, మింగేయడం అయిపోయింది, ఏం లేదు. అది అనుభవంలోకి రావాలి, ఒక రోజు ఇష్టం. అది కూడా ఆనందం ఉంది నాకు తెలుసు. చేతంటే ఎప్పుడు ఈ మాట అనాలి అంటే మళ్ళీ జారి వెనక్కి పడిపోయే అవకాశం. తాత్కాలికమైతే వైరాగ్యము, జ్ఞానము, ఈశ్వరునికి సంకల్పం అలా అయితే మళ్ళీ వెనక్కి జారి పడే అవకాశం దేవతలకు కూడా జరుగుతుంది. అలాంటిది ఈ జీవులకు ఎప్పుడైతే లేదో అప్పుడే ఇది ఒట్టి మెమరీస్ మిథ్య అని చెప్పి అనగలుగుతాం. మళ్ళీ వెనక్కి జారిపడే అవకాశమే, పాసిబిలిటీయే లేనప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ వీ కెన్ సే ఇట్స్ ఓన్లీ మెమరీస్. మెమరీస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ యు హావ్ గాన్ త్రూ ఇన్ దిస్ వరల్డ్. యూ కంటిన్యూ ది మెమరీస్. ఏ అనుభవం మెమరీకి వచ్చిన, పెళ్లి రోజు జ్ఞాపకం వస్తే, ఎవరు వచ్చారో ఎక్కడ కూర్చున్నాం అన్ని జ్ఞాపకం వస్తాయి. అంటే యు ఆర్ గోయింగ్ త్రూ ది ఎక్స్పీరియన్స్ వన్స్ అగైన్. బట్ ఇట్స్ నాట్ రియల్. నౌ ఇట్స్ నాట్ దేర్. It's not there, it will not have a deep rooting in Mali, the consciousness. can you ever go back to your marriage day? You can never. But your mind can go back. Memory. Thought వల్ల deep గా అది లోపల అది మెమరీ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నాట్ గోయింగ్ టు బి ఏబుల్ టు గో బ్యాక్ టు ది డే, టు ది ఈవెంట్ ఆఫ్ మ్యారేజ్. అట్లా ఈవెంట్లోకి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో మెమరీ మాత్రం ఎలా సాధ్యమవుతుందో అలాగే ముక్త జీవుడికి అనగా జీవన్ముక్తుడికి ఈ ప్రపంచ వాసనలు ప్రారంభం అని వాళ్ళు అంటారు వేదాంతులు. ముక్త జీవులకి ఆ జ్ఞాపకాలు ఉంటాయి, దాన్ని లింగరింగ్ మెమరీస్ అంతే. ఎక్కడి నుంచో వినపడేటువంటి ధ్వనులు అవి. ఇన్ని చెవులు ఉంటే ధ్వనులు వినపడతాయి. ఎన్నో చప్పులు వినిపిస్తున్నాం, మనం వింటున్నామా? అలాగే అప్పుడే ఇది మెమరీస్ అని అనాలి. లోపల నిజంగా ది పాసిబిలిటీ ఆఫ్ స్లైడింగ్ బ్యాక్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ erased, destroyed. Then only we can say it is a memory. Others who have been temporarily approached, who have temporarily come back into this, they can go back also. Allah kaadu. That was sweet. At that time we didn't know. So we see our infancy's reflection in some other infant and enjoy it. అంటే ఇది దట్స్ అగైన్ ఏ మెమరీ. మెమరీ అనే పేరు ఒకటి ఉంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకుంటే అంతే. అంటే ఏది రియల్ లేదు, ఫ్యూచర్ ఇంకా రాలేదు, పాస్ట్ అయిపోయింది. ఇప్పుడేమో పాస్ట్ సంగతి, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ అని రెండు అనుకుంటున్నాం. అప్పుడు ఈ ఫ్యూచర్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రజెంట్ పోయింది, పాస్ట్ని గురించి ఆలోచించినప్పుడు ప్రజెంట్ పోయింది. పోనీ అది ఉందా అంటే అది లేదు, ఫ్యూచర్ ఇంకా రానేలేదు. కాబట్టి 3 త్రికాలములు లేవు. అవునా? సింపుల్ లాజిక్ కదా. త్రికాలములు అబద్ధమే. ఎక్కడున్నాయి? థింక్ ఆఫ్ యువర్ పాస్ట్, ప్రజెంట్ ఈజ్ గాన్. థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, ప్రజెంట్ ఈజ్ గాన్.
అండ్ దోస్ టు ఆర్ నాట్ దేర్ యాజ్ ఇట్ ఈస్ రియల్లీ. ఇప్పుడు అమ్మ నా బిడ్డలే నా దగ్గరికి వస్తారు, నా వస్తువులే నా దగ్గరికి వస్తాయి, నాది కాని వస్తువు నా దగ్గర రాదు. నాది కావాలని అనుకుంటున్న వాళ్ళు కొందరు ఉంటారు, నా వాళ్ళు కావాలని వాళ్ళు కోరుతున్నారు, అందుకని వచ్చారు కాబట్టి అవుతారు. అయిన వాళ్ళు కొందరు, కాబోయే వాళ్ళు కొందరు అది వస్తారు. నేనేమి తాత్కాలికమైన ఒక షార్ట్ లివ్డ్ హాఫ్ ఫాల్స్హుడ్ అండ్ హాఫ్ ట్రూ ఫినామినన్ కాదు. నేను ఐఎమ్ నాట్ ఎ ఫినామినన్, ఐఎమ్ నథింగ్. ఏమీ లేదు ఇక్కడ, సంకల్పం లేదు, కోరేవాడు ఇచ్చేవాడు ఏమి లేదు, ఒకటే ఉంది ఒక వస్తువు. దాని లోపలికి వచ్చి వాళ్ళు ఎవరి పరిపక్వ స్థితి వాళ్ళకి వచ్చింది, వాళ్ళు అందులో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మింగబడుతున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నిర్గుణమైన బ్రహ్మానంద వస్తువు ఆనందంలో, ఆనంద సముద్రంలో మునిగిపోయి దే ఆర్ గెటింగ్ లాస్ట్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ బ్లిస్. దెన్ వాళ్ళని 3 స్వర్గాలు వాళ్ళకి పట్టం కట్టినా వెనక్కి రారు. ఇంద్రవద్దు ఇచ్చినారు, ఏది అడిగినా ఏమి ఇచ్చినా వాళ్ళు రారు. నథింగ్ అంటే స్వర్గం ఇది నథింగ్ అండి. నిన్న వాళ్ళు వచ్చారు కదండి, ये स्वर्ग जैसा है स्वर्ग, अरे स्वर्ग में क्या है कुछ नहीं. అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ లేరా? స్వర్గంలో ఇంద్రుడు ఉన్నాడు, ఇక్కడేమో మన బుష్ ఉన్నాడు. స్వర్గంలో కుబేరుడు ఉన్నాడు, ఇక్కడ బిల్ గేట్స్ ఉన్నాడు. అట్లాగే అందరూ ఉన్నారు కానీ గురువు లేరు కదా అనేటప్పుడు ఏసై బాత నిజంగానే స్వర్గం వేస్ట్ అండి. స్వర్గం వద్దు. కృష్ణుడు చెప్తున్నాడు గీతలో, క్షీణే పుణ్యం మధ్యలో పుణ్యం. స్వర్గానికి పెడతారు, పుణ్యం అయిపోగానే మధ్యలో పడతారు. కానీ ఆనందం కోరాలి. సుఖంలోంచి ఆనందం వస్తుందని అనుకుని సుఖాన్ని కోరుతున్నారు. మరి సుఖం దేనికి వస్తుందంటే ఐశ్వర్యం ఉంటే సుఖం వస్తుంది ఏమో అని ఐశ్వర్యాన్ని కోరుతున్నారు. అంటే ఆనందం కావాలి అసలు. ఆనందం సుఖం వల్ల వస్తుంది అనుకోవడం, సుఖం ఏమో ధనం వల్ల పదవి వల్ల వస్తుందని అనుకోవడం అని కారణం అడిగి కార్యం స్మరిస్తున్నారు. కానీ ఆనందానికి కారణమే లేదు, అవ్యాజమైనటువంటిది. ఆనందమే అడగాలి, శాంతి అడగాలి. సుఖంలోంచి కూడా ఆనందం రాదు. సుఖం ఉన్న కాలంలో లౌకిక సుఖాలు కూడా గడిచిపోతున్నాయి, అయ్యో మళ్ళీ వస్తాయా, అన్నీ ఉంటే నా కాలం గడిచిపోతుంది. ఇట్లాంటి మనిషి శరీరంలో శాంతి కోసమే విజ్డమ్ అడిగాడండి మిమ్మల్ని. విజ్డమ్ ఇచ్చి పీస్ ఇవ్వండి, అది ఆ పరమశాంతి దొరుకుతుంది. అప్పుడు ఆ విజ్డమ్తోనే పరమశాంతి నిజమే. ఇంకొకటి, అది అట్లాంటి స్థితిని కోరడంలోనే విజ్డమ్ ఉంది అంటున్నాను. కోరరు అజ్ఞాని అయితేను. ఇన్సిడెంట్గా ఏదో ఇల్లు వాకిలు అంటారు కానీ అది కాదు అసలు. అది కోరారు, ఏది కోరారో కోరడంలోనే ఆ జ్ఞానస్థితి వస్తుంది. అది కోరరు. అలా అది భయపడతారు. అదంటే ఏమిటో ఉన్నాయి పోతాయేమని భయం. ఉన్నాయి చాలా ఉన్నట్టు పోతాయి ఏమన్నా, ఎక్కడికి పోతాయి, ఎక్కడ ఉన్నా ఉంటాయి, ఎలా ఉంచాయో అలా ఉంటాయి అవి. ఇది చాలా విచిత్రమైనటువంటి స్థితి. తను ఉండాలని నేను కోరుతాను. వాళ్ళు నాకు అది కావాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. వీళ్ళందరూ మంచి నగలు బయట పెట్టుకుని బాగా సరదాగా తిరిగి మంచి ఐస్ క్రీమ్ తింటూ అరుస్తూ కేకలిస్తూ పాడుకుంటూ సెలెక్ట్ చేస్తానంటారు గురుగారు. షాప్కి వచ్చి నీకోసం. ఎందుకంటే ఎప్పుడైతే అంతా నీడలు ఒట్టి పెయింటింగ్స్, పెయింటింగ్స్ ఆన్ ది క్యాన్వాస్ ఆఫ్ ది స్కై. Canvas itself is not true. Where is the stature and stay existence for the painting on a sky canvas? So why then it is so harmless? That means it is మిథ్య వస్తువు అపకారం ఎలా చేస్తుంది నిన్ను? దాన్ని చూసి ఎందుకు భయపడాలి? అపకారం చూస్తే దాన్ని భయపడాలి. అది మిథ్య అని తెలిసిన తర్వాత, అపకారం చేసే సమర్థత దానికి లేదని తెలిసిన తర్వాత దాన్ని చూసి భయపడడం ఏంటి? అంటే అది ఇంకా సత్యం అని అనుకుంటున్నావా? అందుకని భయపడుతున్నావేమో. ఇది సత్యం అని అనుకుంటేనే కదా భయం. మిథ్య ఏమీ లేదని తెలిసిన తర్వాత భయం ఏంటి? కాబట్టి మీ శరీరాలు మిథ్యే, మీ భోగాలు మిథ్యే, కాబట్టి అని అనుభవించాడు సుఖం. ఇంతే నా సిద్ధాంతం. నేను అలా ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫాల్టర్డ్ ఇన్ దిస్ థియరీ. ఇట్ బికేమ్ an absolutely experienced truth, realized truth to one and all who are with me at any time. And you are a standing example on that.
దానికి ఎందుకంటే మీరు సఫర్ అవుతారు బికాస్ ఐ డోంట్ హ్యావ్ లెట్ ఇట్. ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవరో శరీరం ఉందని అనుకునేవారు, ఆ శరీరంలో వాళ్ళు బాధ అనుకునేది ఉందో అది ఇటు డైవర్ట్ అయింది నాలో, అది కూడా నేనే మింగేస్తే పోతుంది. ఏం చేసినా అది నాకు ఏది వాళ్ళకి వాళ్ళు సుఖంగా ఉండాలి కదా అని కోరుతాను. పిల్లల మీద ఏముంటుంది ఆ ప్రేమ అనేది ఒక సృష్టిలో రహస్యం. మొట్టమొదట ఒకే తత్వం ఉన్నది, అది పరశివతత్వం. అది 2 అయింది. అది ఎలా ఒక కవి రాశాడు, సృష్టిలో ప్రేమ అనే వస్తువు తన మాధుర్య భారం చేత తీపి పండిపోయి తన మాధుర్య భారం చేత అది పగిలి 2 అయ్యి నువ్వు నేను అయినాము అని రాసుకున్నాడు ప్రేయసికి. నా చిన్నప్పుడు ఒక కవి నా దగ్గరికి వచ్చి అలా ఏడ్చి కాగలించుకున్న పాదాలు పట్టుకుని ఏడ్చేవారు. పెద్దవాళ్ళండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా కవిత్వము సంగీతం వచ్చి నా పాదాలు గల గట్టిగా పట్టుకుని ఏడ్చేవారు. నేను చూడాలి, నేను వదిలిపెట్టలేను, పాదాలు వదిలిపెట్టలేను, నువ్వేమో స్టూడెంట్ అని అంటావు, చదువుకుంటున్నాను అంటావు, నాకేం తెలియదు అంటావు, అబద్ధం ఇదంతా ఇలా మాట్లాడేవారు. కానీ ఇంకా తర్వాత అలాగే చలం గారు ఉండేవాడు, ఆయన మంచి భావకుడు, ఆయన నాస్తికుడు పిచ్చిగా ఉండేవాడు. రాశారు, సృష్టిగా ఆయన విరహం తన మాధుర్య భారం చేత పగిలి 2 అయి నువ్వు నేనై పుట్టామని రాసుకున్నాడు. ఇందులో ఒక తాత్విక రహస్యం ఉన్నది. వాళ్ళు కేవలం సృష్టిలో ప్రేయస్తో మాట్లాడుకున్న భాష, నేను అదిగా చెప్పేది. పరమశివుడు ఉన్నాడు, తత్వం అది. అందులో తన ఆనందం సృష్టి జ్ఞాపకం వచ్చింది పరశివతత్వంలో. ఆ జ్ఞాపకమే పరాశక్తి పరమేశ్వరి తనలో బయటకు వచ్చింది. ఒకరినొకరు ఆదిశంకరుడు వాళ్ళిద్దరిని గురించి స్తోత్రం చేస్తూ నిజతప ఫలాభ్యాం అని చెప్పారు. అంటే ఆమె తపస్సు చేతేమో ఆమెకు నీవు లభించావు, నీవు తపస్సు చేశావు అందుకనే ఆమె నీకు లభించింది. ఒకరి తపస్సు చేత ఇంకొకరిని వీరు పొందారు, ఇద్దరు కూడా అంతే. నిజ తప ఫలాభ్యాం అని చాలా ఒకే వస్తువు, ఇద్దరు ఒకరి కోసం తప. అంటే ఈశ్వరుడు ప్రకృతి కూడా ఆయన లీలది బాగుంది. ప్రకృతిని భావించి ఆనందించడం లీల, కానీ ప్రకృతి జగత్తు అవడం లీల కాదు, జీవుల కోసం మళ్ళీ ఇది వేరు. కాబట్టి మనం 2 అనేవి లేవు, ఇదంతా ప్రకృతే. మన శరీరాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, సుఖము దుఃఖము, జీవనము, మృత్యువు, వార్ధక్యము, బాల్యావస్థ, సుఖము దుఃఖము, లాభం నష్టం, నా బంధువులు, నా ఇల్లు వాకిలి, ఇదంతా కూడా నీటి మీద రాత, ఏం ఉండదు. నిజంగా ఉన్నదంతా పరాప్రకృతి ఒకటి ఉంది. ఆ ప్రకృతి యొక్క విశేషం ఇదంతా మిథ్య, అందుకని మిథ్యది. ప్రకృతి సత్యం, దాంట్లో రూపాలు, అనుభవాలు, కాలగమనం, ఇది మిథ్య. ప్రకృతి మాత్రం నిత్యం. అంటే నది శాశ్వతము, నదిలో నీరు శాశ్వతం కాదు. రివర్ ఈజ్ పర్మనెంట్ బట్ వాటర్ ఈజ్ నాట్. దెన్ వితౌట్ వాటర్ వాట్ ఈజ్ రివర్? క్వశ్చన్ విల్ అరైజ్. అదే ఐ సే వాటర్ ఈజ్ రివర్, రివర్ ఈజ్ వాటర్, బట్ వన్ ఈజ్ పర్మనెంట్, ది అదర్ ఈజ్ నాట్. ఈ 2 ఒక మాట జ్ఞాపకం పెట్టుకుంటే ఇది మిథ్యలో దీన్ని చూసి భయపడటం ఏమిటి? అది ఎంతవరకు సత్యమని మీ అంతఃకరణలో మనసులో భావిస్తున్నారో అంతవరకు అందులోనే సుఖపడండి, దుఃఖపడద్దు. ఎంతవరకు అది సత్యమని భావిస్తారో, టు ది బ్రిమ్ ఆఫ్ దట్ కప్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ దట్ ఇట్ ఈస్ ట్రూ, ఎంజాయ్ ది లైఫ్ టు ది బ్రిమ్. సో యూ మే కాల్ ఇట్ బ్లెస్సింగ్, యూ మే కాల్ ఇట్ సంకల్ప, యూ మే కాల్ ఇట్ నేచర్ ఆఫ్ మీ, ఏదైనా అనుకోండి, అది అవుతుంది. కాబట్టి ఇందులోనూ నాకు నేను అంటానండి, ఆడపిల్లలు వీళ్ళు మంచి నగలు మంచి బట్టలు కట్టుకోమని వాళ్ళు అలాగే కనపడాలి నాకంట. వాళ్ళు వైరాగ్యంతో ఇలా ఎందుకు కూర్చోవాలి, నాకు అలా అక్కర్లేదు. ఏది నెగ్లెక్ట్, నేను ఇది భయం ఉంటే నెగేషన్, భయం లేని వాడికి నెగేషన్ ఏమీ లేదు. నాకు ఓ చేత్తో ఆ శ్మశానానికి వెళ్ళి మంచి పుర్రి ఇలా పట్టుకుని ఇలా ఒళ్ళు పెట్టు కూర్చుంటాను, ఎవరైనా రత్నారం వేస్తే అది వేసుకో, నాకు 2 మంగళం ఆ మంగళం, నాకు అలా ఏమి నా చేతులు ఈ పుర్రి అమ్మో అని ఎవరైనా భయపడతారు. ఏం లేదు, ఏం చేద్దంటే ఆ పుర్రిలో నన్ను ధ్యానం చేసి ఎరిని వదిలిపెట్టాడు. అందుకని ఇక్కడ తీసుకెళ్ళి ఏదో 12 ఏళ్ళ క్రితం ఒక అడ్వకేట్ గారు ఉండేవాడు, ఇప్పుడు ధ్యానం చేస్తూ పోయినాడు. భక్తుడు. వెళ్ళిన తర్వాత ఆయన కదా అస్థికలన్నీ తీసుకుని ఉంటే ఆ పుర్రిలా తీసుకుని ఇలా పట్టుకుని ఇలా కాసేపు కూర్చున్నాను శ్మశానం.
వాళ్ళందరూ భయపడిపోయారు. ఊరుకులు వాళ్ళు గుడి తీసుకెళ్ళడానికి కాశీలో కలపడానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. నిన్న పెడితే నా భక్తుడు నాకు చేదేమిటి, నన్ను గురించి ధ్యానం చేస్తే పోయినాడు. ఇలా విగ్రహం అలా భయపడ్డారు. భయం ఏంటి, దేని గురించి? నాకేంటంటే ఆ పరమశివుడు ఈ జీవుడు జగత్తు మీద ఉండే దయచేతని సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క కపాలం మెడలో ధరించాడు. ఈ బ్రహ్మ కపాలం అది. ఆ కపాలం లోపల మెదడు ఉంటుంది. అప్పుడు ఆ మెదడులోంచి జగత్తు అతను నిర్మాణం చేశాడు. ఆ బ్రహ్మ వెళ్ళిపోయినాడు. ఆ శిరస్సు తండ్రి ఆ కపాలం తీసుకున్నాడు. తనకి ఇష్టమైన ప్రకృతి, తన పత్ని అయినటువంటి తన విభూతి, తన ఐశ్వర్యమైన ప్రకృతికి రూపాన్ని కల్పించినటువంటి ఈ బ్రహ్మలో, ఈ బ్రహ్మ శిరస్సులో ఉండే మెదడు, ఆ మెదడుని మోసిన ఈ శిరస్సు నాకు ఇష్టమే అని తీసుకున్నాడు. అది అట్లాగే మీరు అప్పుడే తీసుకున్నారు. నాకేం అనిపించలేదు. నాకు ఏమిటి నాన్న అంత ధ్యానం చేస్తూ పోతే అక్కడికి వెళ్ళి నేను దూరంగా దగ్గరికి వెళ్ళకుండా, చేతులు కట్టుకుని కాళ్ళు కడుక్కుని ముట్టుకోకుండా, నన్ను ప్రేమించి నన్ను నా ధ్యానం చేసుకుంటూ నన్ను మనస స్మరిస్తూ పోయినవాడు నాకు చేతికి పోతాడు. ఏదైనా అంతే. చంటి పిల్ల మలమూత్రాలు కూడా ఎత్తటం లేదా తల్లి ప్రేమతో. పిల్లవాడు ఇష్టమైతే వాడి మలమూత్రాలు అసహ్యం ఎందుకు అవుతుంది? కాబట్టి సృష్టిలో నాదే, నా ప్రేమ అనేది నిజమైతే ఏది నేను రిజెక్ట్ చేసి నాకు ఏది భయం లేదు. కోరిక కాదు, ఏమన్నా కానీ మీ కోరికలే నా కోరికలు. మీరేం కోరుతారో అవన్నీ నా కోరికలు. మీరేం అడుగుతారో అవన్నీ నావే, నేను అడగడమే. మీరు ఏ సంకల్పం నా సంకల్పం. అందుకనే నేనే మీరైపోవడం అంటే అర్థం. ఎక్కడ ఎటువంటి సంకల్పం చేసినా, ఏది కోరినా అజ్ఞానం కానీ దాంట్లో దోషం కానీ ఉండదో అట్టి స్థానంలో కోరికలు పుట్టి అక్కడే తీరి అక్కడే సమసిపోవాలి. కాబట్టి నేను మిగతా అందులో ఏముంటుంది, ఏముంటుందా? ఈ కోరిక ఏం చేస్తుంది? బంధిస్తుందా? ఈ కోరిక బంధించడం ఏంటి? ఇవాళ నుంచి ఆ మెమరీస్ కూడా పోతుంటాయండి. వస్తాయి.